తెనాలి రామకృష్ణ నీతి కథలు. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే రాజు పరిపాలించేవారు. తెనాలి రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయలుకి సలహాదారుడిగా ఉండేవారు మరియు తన జ్ఞానంతో ప్రసిద్ధి పొందినవారు. ఒకరోజు మహారాజు గారు అమ్మవారి దర్శనానికి గుడికి వెళ్ళాలనుకుంటారు. అయితే తన వెంట కొంతమంది కాపలాదారులని మాత్రమే తీసుకెళ్లాలని, అలా అయితేనే ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకోవచ్చని అనుకుంటాడు. మరుసటి రోజు రాజుగారు గుడికి బయలుదేరతారు. రాజుతో పాటు తెనాలి రామకృష్ణ ఇంకా కొంతమంది భటులు కూడా వెళ్తారు. అయితే ఈ విషయం పక్క రాజ్యం వాళ్ళకి తెలిసి ఇలా అనుకుంటారు, శ్రీకృష్ణదేవరాయల మీద దాడి చేయడానికి ఇదే సరైన సమయం అని అనుకుని శత్రువులు కూడా రాజుగారి మీద దాడి చేయడానికి గుడికి వెళ్తారు. అప్పుడు భటులు శత్రువులను చూసి రాజుగారితో ఇలా చెప్తారు, మహారాజా, పక్క రాజ్యం వాళ్ళు మన మీద దాడి చేయడానికి గుడికి వచ్చారు. గుడి చుట్టూ మనల్ని చుట్టుముట్టారు. ఇప్పుడు మనం వాళ్ళతో యుద్ధం చేయడానికి మన దగ్గర ఎక్కువ సైన్యం కూడా లేరు అని చెప్తారు. అప్పుడు రాజు తెనాలిని పిలిచి ఈ సమస్య నుండి బయటపడడానికి ఏదైనా పరిష్కారం చెప్పమని అడుగుతాడు. తెనాలి రామకృష్ణ కొంతసేపు ఆలోచించుకొని తరువాత భటులను పిలిచి అరిటాకులన్నింటికి కొంచెం కూర ఇంకా కొంచెం అన్నం రాసి ఆ ఆకులన్నింటినీ గోడపై నుంచి బయటికి విసిరేయమని చెప్తాడు. అప్పుడు భటులు అరిటాకులన్నింటికి అన్నం కూర రాసి ఆకులన్నింటినీ బయటకు విసురుతూ ఉంటారు. శత్రువులు ఆ ఆకులన్నీ చూసి ఇలా అనుకుంటారు, లోపల చాలామంది ఉన్నట్టున్నారు, అందుకే ఇంతమంది భోజనం చేసిన ఆకులు ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళతో యుద్ధం చేయడానికి మన దగ్గర ఉన్న సైన్యం సరిపోరు అని అనుకొని వెనక్కి వెళ్ళిపోతారు. రాజు తెనాలిని మెచ్చుకుంటాడు. అలా తెనాలి తన తెలివితో రాజుని రక్షిస్తాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఆపదలో భయపడకుండా పరిష్కారం ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యకైనా మార్గం కనబడుతుంది అని. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా మీకు ఏ కథలు కావాలో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.